పెళ్లి తంతు అప్పట్లో మమ్మల్ని గిల్లు వదిలేశారు. 18 రోజుల పెళ్లి, 24 రోజుల పెళ్లి అని చెప్పారు. ఒక 35 తంతులు ఉంటాయని చెప్పారు. అసలు ఈ రోజు జరిగే పెళ్లిళ్ళల్లో అసలు ఏ తంతు లేదు. నా చిన్నప్పుడన్నా నేను నాగవెల్లి అని లేదంటే ఇట్లా ఊరు బయట కూర్చుంటే తీసుకురావడం అని ఇట్లాంటి కొన్ని తంతులు చూశాను నేను. ఇప్పుడు అది కూడా లేదు. ఓన్లీ ఫంక్షన్ హాల్ పెళ్లిళ్ళు. అలా వచ్చామా, ఇలా చేసుకున్నామా, అలా ఫ్లైట్ ఎక్కేసామా, మరీ ఇక అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా అయిపోతుంది. అసలు ఒకవేళ మనం అనుకుంటే ఈ 35 తంతులు చేయొచ్చా? ఎన్ని రోజుల్లో చేయొచ్చు? ఒకవేళ కట్ చేస్తే ఎన్ని కట్ చేయొచ్చు? 35 తంతులు చేసే పరిస్థితి ఇప్పుడు చాలా తక్కువ. కొన్ని ప్రదేశాల్లో చేస్తున్నారు. టైం 3 రోజులు తీసుకుని లేకపోతే ఉన్న దాని వరకు చేస్తున్నారు. కనీసం ఒక 16 పద్ధతులన్నా ఒకటి ఉన్నాయన్నమాట. పెళ్లికి ముందు చేయాల్సినవి ఒక 8, పెళ్లి రోజు చేయాల్సినవి ఒక 10. కనీసం అవైనా 9, 10 ఉన్నాయి. అవైనా చేసుకుంటే కొంతవరకు బాగుంటుంది అన్నమాట. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, పెళ్లి ముందు వీళ్ళు నిశ్చయాలు అనుకుంటారు. పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలమా, పెళ్లి చూపులు కూడా ఒక తంత? పెళ్లి చూపులు అనేది తర్వాత. ఫస్ట్ అసలు నిశ్చయ తాంబూలాలు అనేది ముందు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి చూపుల తర్వాత వచ్చేసరికి నిశ్చయానికి తాంబూలాలు ముందు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటున్నారు. అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నిశ్చయ తాంబూలాలు జనరల్గా వధువు ఇంటికి వచ్చే అమ్మాయి ఇంటికి వచ్చి వరుడు వాళ్ళు చూసుకుని ఒప్పుకుంటారు. ఆ నిశ్చయం అయినట్టుగా తాంబూలాలు మార్చుకుంటారు. అది నిశ్చయ తాంబూలం. తర్వాత వచ్చి లగ్న పత్రిక. లగ్న పత్రిక అంటే ముహూర్తం పెట్టుకోవటం. లగ్న పత్రిక రాయించుకుని మేము వస్తాం అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఆ నిశ్చయ తాంబూలాల్లోనే ఈ ఉన్న పెట్టుపోతలు అవన్నీ కూడా మాట్లాడుకుంటారు. సో లగ్న పత్రిక రాసి తీసుకొచ్చే సమయానికి అవన్నీ ఇస్తాం అని చేసుకుంటారు. సో లగ్న పత్రిక అనేది కూడా ఇద్దరు కూడా ఉండే రాసుకోవాలి. బియ్యంకుళ్ళు ఇద్దరు 2 కుటుంబాలు ఉండే లగ్న పత్రిక రాసుకుని ఆ లగ్నం పెట్టిన పురోహితులు అది అంతా చదివి వినిపించి ఒక 5 సభ్యులను పెట్టి ఇప్పిస్తారు. ఇప్పించిన తర్వాత వారి లగ్న పత్రిక వీళ్ళకి, వీళ్ళ లగ్న పత్రిక వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అది ఒక ప్రాసెస్. ఇది అక్కడికి ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది. రెండో స్టేజ్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా విఘ్నేశ్వర పూజ స్టార్ట్ చేసి అఖండం అని వెలిగిస్తారు అనమాట. అఖండ దీపం అని చెప్పి పెళ్లి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ దేవుడి గుడి మందిరంలో, దేవుడి గదిలో ఏదైతే గది ఉందో అక్కడ ధాన్యం, వాళ్ళ ఇంట్లోనే ధాన్యం ఒక కుప్ప రాసి పోసి దాని మీద అఖండం అని పెద్ద మట్టి మూకుడు ఉంటుంది. దాన్ని అఖండ దీపం అంటారు. చాలా గుళ్ళలోనూ అక్కడ వెంకటేశ్వర తిరుపతిలో అక్కడ ఉంటుంటుంది. ఆ అఖండం వెలిగించాలి. అఖండం ఆ పెళ్లి ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది మొదలవుతుంది. ఆ పెళ్లి ప్రాసెస్ ఎండ్ అయ్యి వచ్చే వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. రాత్రులు పగలు కూడా. దానికి ఒక మనిషిని పర్టికులర్గా అక్కడ పెట్టాలి. వాళ్ళు నిద్రపోయి మళ్ళీ చూడకుండా లేకుండా చెయ్యాలి. సో అఖండం అనేది చేయలేక పరిస్థితి ఉంటే కనీసం నిత్య దీపారాధన చెయ్యాలి. నిత్యం మార్నింగ్ టైంలో ఈ పెళ్లి అయ్యి వచ్చే వరకు నిత్య దీపారాధన చెయ్యాలి. అది ఒక ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు దంచడంతో ముందు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పసుపు దంచడం అనేది 2 గ్రహాలని ప్రభావితం చేయటం అనుగ్రహం కోసం. పసుపు అనేది గురుగ్రహం మీద, దంచడం అనే ప్రక్రియ శనిగ్రహం అన్నమాట. మన జీవితం మీద ఎక్కువ ప్రభావం చూసే గ్రహాలు ఈ 2. గురువు శుక్రుడు. సంవత్సరం పాటు గురువు ఉంటాడు, 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. రాహుకేతువులు 1.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఈ 4 గ్రహాల ప్రభావమే మన జీవితం మీద ఎక్కువగా ఉంటుంది. గోచారంలో కూడా ఈ 4 గ్రహాల ప్రభావమే చూస్తారు. జన్మజాతకంలో కూడా అయ్యే చూస్తారు. సో మెయిన్ గురువు శని కనుక ఆ పసుపు ఏమో గురువుకి సంకేతం, ఈ దంచడం అనే శ్రమ అది శనికి సంకేతం. అప్పుడు వీళ్ళకి శుభాలు చేస్తారు. పరిశ్రమ చేశారు, కష్టపడ్డారని శని అనుగ్రహిస్తాడు. పసుపు చేశారని గురువు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ పసుపు ఏదో షాప్ నుంచి కొనుక్కురావటం, అది వాళ్ళు మెకనైజ్డ్గా తయారు చేయటం, ఎలా తయారు చేశారో, ప్లస్ అది డైరెక్ట్ మంచి పసుపు కొమ్ములు కొట్టారా లేదా, అదేమో సింథటిక్ పసుపు, అంతే కదా, కలర్డ్ వెర్షన్స్ వస్తున్నాయి, అలాంటివి ఉంటాయి. అది ఫస్ట్ పసుపు కొమ్ములు కనీసం వీళ్ళు 1 కేజీ పావన్నా ఒక 5 ముత్తైదుల చేత ఇంట్లో తయారు చేసుకోవటం మంచిది. అది పసుపు కొట్టడం. పసుపు కొట్టిన తర్వాత తలంబ్రాల బియ్యం అనేది కూడా వీళ్ళే తయారు చేసుకోవాలి. తలంబ్రాల బియ్యం అనేది కొంటున్నారు ఇప్పుడు. అట్లా కాకుండా ఏం చేయాలంటే 5.25 సేర్లు
ఇదివరకు షేర్ లెక్క పెట్టేవారు. అలా 5 షేర్లు బియ్యం, మంచి పాత బియ్యం, వాటిలో మళ్ళీ ఆవు నెయ్యి, పన్నీరు, ముత్యాలు, పగడాలు, పసుపు ఇవన్నీ కలిపి 5 ముత్తైదువుల చేత కల్పించాలి. అవి ఒక మూట కట్టుకోవాలి. ఓకే, అదే అన్నదానం. తర్వాత ఇంకోటి ఏంటి పరిస్థితి, వడియాలు పెట్టాలన్నమాట, పిండి పదార్థాలు అన్నమాట. పిండి పదార్థం వడ్డించడానికి వడియాలు వీళ్ళే తయారు చేసుకోవాలి. పసుపు కొట్టడం ఎంత ముఖ్యం, వడియాలు పెట్టుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. పసుపు కొట్టి వడియాలు పెట్టుకుని ఈ తలంబ్రాల బియ్యం అనేది వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుంటారు. అవన్నీ కనీసం కొంత పరిమాణం అన్న వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్లి కూతురిని చేయటం కానీ పెళ్లి కొడుకుని చేయటం కానీ ప్రాసెస్ మొదలవుతుంది. ఆ ప్రాసెస్ మొదలయ్యి తోడు పెళ్లి కొడుకు, అసలు పెళ్లి కొడుకు, ఈ అన్న ఆడబిడ్డలు వచ్చి వాళ్ళని చేయటం. కొన్ని చోట్ల అయితే చుట్టాలు ఉన్నారు కనుక ఒకరోజు మేం చేస్తాం అంటారు. కానీ ముందు పెళ్లి కూతురిని చేసేది, పెళ్లి కొడుకుని చేసి తల్లిదండ్రులే తయారు చేయాలి. తల్లిదండ్రులే చేసి తర్వాత మిగతా వాళ్ళు 2, 3, 5 ఎవరుంటే వాళ్ళు చేసుకోవచ్చు. అది పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురిని కానీ చేయటం. ఆ తర్వాత వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు ఈ సూత్రాలు అవి కొంటుంటారు, మంగళసూత్రాలు తయారు. ఇదివరకు కాలంలో మంగళసూత్రం తయారు చేయడానికి కూడా ముహూర్తం పెట్టేవారు అన్నమాట. ఒక్కొక్క ఊళ్ళో ఒక స్వర్ణకారుడు ఉండేవాడు. వాడు కుటుంబం ప్రకారం వచ్చి పిలుచుకొస్తే అతను కూడా మంగళసూత్రం తయారు చేయడానికి ఒక ముహూర్తం చూసి ఆ తయారు చేసే సమయంలో లక్ష్మీనారాయణ స్తోత్రం చేసుకుంటా సూత్రాలు తయారు చేస్తారు. వాళ్ళ భక్తి శక్తి దానిలోకి రావాలి. ఇంకోటి ఏంటంటే పెళ్లిలో ఎప్పుడు కూడా రావి ఆకులు అని చెప్పి చిన్న సైజు సూత్రాలే కడతారు, పసుపు తాడికి కడతారు. కానీ డైరెక్ట్ ఇప్పుడు పెద్దవి డైలీ వేసుకునే అప్పుడు కట్టరు. పసుపుకి రావాకులు అనే సూత్రాలు చేసి తర్వాత మళ్ళీ వాటిని పెద్ద తర మళ్ళీ చేసుకుంటారు. అట్లాగే ఖాళీ మట్టెలు కూడా వాళ్ళ చేత తయారు చేసుకుంటారు. సో ఈ రకమైన ప్రాసెస్లన్నీ పెళ్లికి ముందు కనీసం చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత పెళ్ళికి బయలుదేరటానికి ఈ బ్యాండ్ మేళాలు, బారాత్, బాజా బారాత్ అన్ని పెట్టుకుని బయలుదేరతారు అన్నమాట. కానీ యాక్చువల్గా ఉన్నది ఏంటంటే వియ్యపురాలు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళాలి. వియ్యపురాలు రథం వాహనంలో వచ్చి ఈ పెళ్లి కొడుకుని, పెళ్లి కొడుకు తండ్రిని వాళ్ళని వియ్యపురాలు తీసుకెళ్ళాలి యాక్చువల్గా. కానీ ఆ ప్రాసెస్ ఇప్పుడు వీళ్ళకి సమయాభావం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అది చేయటం లేదు. అది అటువంటి చేసుకుంటే వస్తాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా పెళ్లి రోజు పెళ్లి ప్లేస్కి వెళ్ళిపోతారు. ఆ పెళ్లి మండపంలో చేయాల్సిన పనులన్నా కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ముందు అందరికీ తెలిసింది ముహూర్తం. ముందు వెళ్ళేసరికి పెళ్లి కొడుకుని కాళ్ళు కడిగి తీసుకురావటం అవన్నీ అది ఉంటుంది. తర్వాత ఈ జీలకర్ర బెల్లం, ముహూర్తం ప్రకారం జీలకర్ర బెల్లం పెడతారు. అదేంటంటే ఒకళ్ళొకళ్ళు బ్రహ్మరంధ్రాన్ని టచ్ చేయటం అని చెప్పాం మనం. అది ముహూర్తానికి ఖచ్చితంగా చేయిస్తారు. గురుగారు తాళి కట్టడం కదా ముహూర్తానికి చేయాలి. జీలకర్ర బెల్లం పెట్టి ఒకరు బ్రహ్మరంధ్రాన్ని ఇంకొకళ్ళు టచ్ చేస్తా ఒకరు చూపించి ఒకళ్ళ మీదకు ఉండాలి. అది ముహూర్తానికి ప్రాసెస్. తాళి కట్టడం అనేది సమయానికి కాదు. మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రక్రియ అదనమాట. అది దాని ప్రకారం వాళ్ళిద్దరు కలుస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే నిశ్చయితాంబూలాలు అయ్యి ఫిక్స్ అయిందో అప్పుడు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండరాదు. వాళ్ళు కనీసం మాట్లాడుకోకూడదు పెళ్లి అయ్యే వరకు. జీలకర్ర బెల్లం పెట్టే వరకు అప్పుడు తెరచాటు పెట్టి ముందు గౌరీ పూజ అమ్మాయితో చేపించి అబ్బాయికి వరపూజ చేసి మళ్ళీ తెరచాటు కట్టేసి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తెర తీసి అప్పుడు పక్కన కూర్చోబెడతారు. సార్ ఈ లోపు అన్నీ అయిపోతున్నాయి గురుగారు ఇప్పుడు. అందుకే విపరీతాలు వస్తున్నాయి ఆ పెళ్లిళ్ళు పేటాకులు. అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఎక్కడ జరుగుతుందో జరగడం లేదు. ఇక తర్వాత మాంగళ్య ధారణ, ఈ తలంబ్రాలు చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఇంట్లో తయారు చేసుకున్నారో అవే తలంబ్రాలు పోసుకోవాలి. తర్వాత రాజహోమం సప్తపది అని ఉంటుంది అనమాట. అగ్నిసాక్షిగా అగ్ని ప్రజ్వలు చేసి రాజహోమం, దాని చుట్టూ వీళ్ళిద్దరిని 7 అడుగులు నడిపిస్తారు, సప్తపది. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మాంగళ్యధారణ, తర్వాత మెట్టెలు, నల్లపూసలు కట్టేస్తారు. ఆ సన్నికలు తొక్కడం అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఈ అరుంధతి నక్షత్ర దర్శనం అంటారు. తెల్లవారుజాము పెళ్ళిళ్ళు అయితే అరుంధతిని చూపిస్తారు. ఒకవేళ ఆ రోజు అరుంధతి ఆ టైం దాటిపోయిందంటే ఆ మర్నాడో ఇంకో రోజు చూపించాలి తప్ప ఆ డే టైంలో తీసుకెళ్ళి అరుంధతి అసలు నాకు అదే ఆశ్చర్యం. అది అక్కడ చూపించేస్తారు ఇట్లా. అది తప్పింది. ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక అప్పగింతలు ఆఖరిది అనమాట. అప్పగింతలు సెండ్ ఆఫ్. అసలు అరుంధతి నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుంది?
అరుంధతి నక్షత్రం తెల్లవారుజామున 4-4:30 టైంలోనే కనిపిస్తుంది అన్నమాట. అప్పుడే చూపించాలి. అది కూడా మిణుకుమంటేనే ఉంటుంది, విజిబుల్ గా ఉండదు అనమాట. ఆ సప్తర్షి మండలం ఉంటది, అందులో రెండోది వశిష్ఠుడు పక్కన అరుంధతి కనిపిస్తుంది. ఓకే, అప్పుడే చూడాలి. అదే అందుకోసం అది పెట్టారు. సో ఈ 18 రకాల ప్రాసెస్లు అయినా పెళ్లిళ్ళలో చేసుకుంటే, వాడు సొంతగా వాళ్ళ చేతులతో చేసుకుంటే అది పుణ్యకార్యం అవుతుంది. ఇందులో శోభనం లేదు, తర్వాత శోభనం తర్వాత అంటే ఈ 18 దాంట్లో లేదు. తర్వాత మర్నాడు పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అఖండ దీపం అని చెప్పాం కదా, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకుని ఇక్కడ వరకు వచ్చేదాకా ఆ అఖండ దీపం వెలుగుతూ ఉండాలి, లేదా నిత్య దీపారాధన అయినా జరగాలి. ఎప్పటి వరకు? ఈ పెళ్లి చేసుకుని వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చే వరకు, ఓకే, వరుడింటికి అమ్మాయి కోడలు అడుగు పెట్టేంత వరకు ఇది జరగాలి. అఖండ దీపం వెలగాలి, లేదా నిత్య దీపారాధన, లేదా నిత్య దీపారాధన అమ్మాయి ఇంట్లోనా అబ్బాయి ఇంట్లోనా? ఇద్దరిళ్లలోనే జరగాలి. ఇద్దరిళ్లలో జరగాలి. రైట్, అది ఖచ్చితంగా జరగాలి. అప్పుడు వాళ్ళకి అది వస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ ఎంత గొప్పగా ఉంది అసలు మీరు చెప్తుంటే, వింటుంటేనే చాలా గొప్పగా అట్లా విజువలైజ్ చేసుకుంటే అక్కడ ఒక పవిత్రత, ఒక పద్ధతి అన్నీ ఉంటాయి. కనీసం ఈ మాత్రమే చేసుకుంటే బాగుంది. అవును.